నేను మీ వేదానండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ముందుగా మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ నేర్పిన విద్య. ఈ వీడియోలో మీకు పోట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఈ డ్రెస్ని పోట్లీ బటన్స్తోనే డిజైన్ చేశాను. ఇక్కడ పోట్లీ బటన్స్ కోసం కొన్ని థర్మాకోల్ బాల్స్ తీసుకున్నాను నేను. ఇలా మనకు ఒక ప్యాకెట్లో 3 సైజెస్ వస్తాయన్నమాట. ఇలా కలర్గాను ఉంటాయి, లేదా మనకి సింగిల్ కలర్ కావాలన్నా అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక స్క్వేర్ షేప్లో నేను ఒక క్లాత్ తీసుకున్నాను. నేను డిజైన్ చేయాలనుకున్న డ్రెస్కి నాకు రెడ్ క్లాత్ అయితే సరిపోతుంది, అందుకే నేను ఇక్కడ రెడ్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఒక బటన్ మనకు కావాల్సిన సైజుని తీసుకొని ఆ బాల్ని క్లాత్కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా. ఈ క్లాత్ని మనం ఇక్కడ 1 ఇంచ్లో కానీ 1.5 ఇంచ్లో తీసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది. సో ఇక్కడ నేను బాల్ని ఇలా క్లాత్లో పెట్టి క్లాత్ మొత్తాన్ని కూడా ఫుల్గా క్లోజ్ చేశానండి. క్లాత్ తోటి బాల్ని ఇలా క్లోజ్ చేసిన తర్వాత సేమ్ కలర్ థ్రెడ్, మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటే బాల్ని అనేది క్లాత్ని టైట్గా ఒక నాట్ వేసుకుంటే మనకి బాల్ అనేది లోపల నుంచి ఎటు బయటికి రాకుండా ఉంటుంది. నాట్ వేసుకునేటప్పుడు మనం చాలా టైట్గా నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే గట్టిగా నాట్ వేసుకున్నానండి. అదేవిధంగా నాకు ఎన్నైతే కావాలో అవన్నీ కూడా నేను తీసుకున్నాను. ఇలా ఒక్కొక్క పోట్లీ బటన్ని జాయిన్ చేసుకుంటూ ఒక 2 పోట్లీ బటన్స్ని జాయిన్ చేసుకుంటూ ఇలా మళ్ళీ నేను థ్రెడ్ చుట్టుకున్నాను అనమాట. నేను ఇలా డిజైన్ చేయాలనుకున్నాను. ఇలా మీకు కావాల్సిన బటన్స్ని పక్కన పెట్టుకుంటూ థ్రెడ్ చుట్టుకుంటే కనుక మనకి కుట్టేటప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా థ్రెడ్స్ మొత్తం చుట్టిన తర్వాత మనకి వెనక ఉన్న వేస్ట్ ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా మనం క్లీన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి థ్రెడ్, మనం చుట్టిన థ్రెడ్ అనేది తెగకుండా నీట్గా కట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ బటన్స్ అనేది నీట్గా వస్తాయి. ఇలా నేను అన్ని బటన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా బటన్స్ అన్నిటిని కూడా నేను ఒక్కొక్క బటన్ని కలుపుకుంటూ ఇలా ఒక 2 బటన్స్ని కలుపుకుంటూ థ్రెడ్ చుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసి ఉంచుకున్నాను. ఈ డ్రెస్కి నేను కుట్టేది అయితే లాంగ్ ఫ్రాక్ అండి. ఇది దీని బాడీ పైది. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే మార్కింగ్ చేసుకున్నాను. నేను తయారు చేసిన ఈ పోట్లీ బటన్స్ని ఎక్కడెక్కడైతే పెట్టాలో అలా నేను మార్కింగ్, ఆ షేప్లో మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు అది చూపిస్తున్నాను ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా. మీరు ఇలా మనకి కావాలంటే నెక్కి మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే 1 సైడ్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, నెక్ చుట్టూ పెట్టుకోవచ్చు. ఇలా మనం ఎక్కడైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు పెట్టి చూపిస్తున్నాను ముందే. నేను మొత్తం అయితే పెట్టట్లేదండి, జస్ట్ ఒక కొన్ని 5 పార్ట్స్ దగ్గర నేనైతే టిక్ చేసుకున్నాను అనమాట. సారీ, పార్ట్స్ కాదు, ఒకే మార్కింగ్ మీద ఒక 5 చోట్ల పెట్టుకోవాలని టిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. సో ఈ షేప్లో అక్కడక్కడ వస్తాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే మొత్తం లైన్ వైజ్గా కూడా పెట్టుకోవచ్చు.
సో ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనం కుట్టేటప్పుడు దానికి బాల్కి పక్క నుంచి రావాలన్నమాట స్టిచ్. బాల్ మీద పాదం పడొద్దండి, ఎందుకంటే లేకపోతే అణిగిపోతాయి అవి. అలా కాకుండా మనం చుట్టుకున్న థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ మీద నుంచి స్టిచ్చింగ్ వస్తే కనుక మనకి నీట్గా వస్తుంది కుట్టు. నేనైతే లేస్ వాడానండి. ఈ లేస్ని నెక్కును కలుపుతూ అదేవిధంగా మనం పోట్లీ బటన్స్ మీద నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేను లేస్ అయితే నెక్ మొత్తానికి కుట్టేసుకున్నానండి. ఇటువైపు నుంచి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ బటన్స్ యొక్క క్లాత్ ఉంటుంది కదా, ఎగస్ట్రా క్లాత్ మనకు అది లేస్ నుంచి అవతలకి కనిపిస్తుంది. సో మనం లేస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే ఆ క్లాత్ను మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. అంటే మనం లేస్ కుట్టేటప్పుడు మనకి బయటికి క్లాత్ కనిపించకూడదు కాబట్టి ఆ లేస్ వెడల్పులో మనం క్లాత్ని ఇలా కట్ చేసుకుంటూ
కుట్టుకుంటే కనుక మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది. నేను టోటల్గా డిజైన్ చేసుకొని స్టిచ్ చేశానండి. ఇలా మనకి ఎక్కడైతే కావాలనుకుంటామో అలా ముందుగానే మార్కింగ్ చేసుకొని ఇట్లా పోట్లీ బటన్స్ తోటి మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.